రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ బ్రేక్ వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించింది కేంద్రం. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరో మలుపు తిరిగింది. మరి ఇది తెలంగాణ విజయమా, ఏపీ అపజయమా? రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. దీంతో ఆ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పర్యావరణ క్లియరెన్స్ లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇది తెలంగాణ రైతుల గెలుపని మంత్రి ఉత్తమ్ అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను ఏపీ అన్యాయంగా తరలించే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తోంది. దీనిపై జలమండలి దగ్గర కూడా కేసులు నడుస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి గతంలోనూ వివాదాలు చెలరేగాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలలోని నీటి రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. 1974, 1981, 1986 జల ఒప్పందాలను ఉల్లంఘించడమే కాకుండా పర్యావరణ అనుమతులు లేకుండానే భారీగా పనులు ప్రారంభించడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. దీంతో కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం గత ప్రభుత్వం భారీగానే కేటాయింపులు చేసింది. గత నెల 27న నిర్వహించిన సమావేశంలో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రాజెక్టు అనుమతుల దరఖాస్తుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపైన ఈఏసీ చర్చించింది. పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసే ముందు ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదని ప్రమాణపత్రం దాఖలు చేయాలంది. ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించిన ఆధారాలు, పునరుద్ధరణ పద్ధతులు, ఫోటోలు జత చెయ్యాలని సూచించింది. ఏవైనా పక్కదారి పట్టించే చర్యలకు పాల్పడితే వివిధ చట్టాలను అనుసరించి చర్యలు ఉంటాయని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ హెచ్చరించింది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు 797 అడుగుల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను చేపట్టారు. ఆ జలాలను పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసి అక్కడి నుంచి చెన్నైకి తాగునీటి సరఫరాతో పాటు ఇతర పథకాల ద్వారా తరలించాలనేది ఈ పథకం లక్ష్యం. దీనిపై జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు దాఖలైందే. దీంట్లో తెలంగాణకు కూడా ఇంప్లీడ్ అయిందే. ఎన్జీటీ ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ ఏర్పాటైంది. డీపీఆర్ రూపొందించే స్థాయి కన్నా ఎక్కువ పనులు జరిగాయని, పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారంటూ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టులో తొలి దశకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఏపీ పేర్కొంటూ 2వ దశ అనుమతులకు దరఖాస్తు చేసింది. కానీ కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ శాఖ పర్యావరణ అనుమతులిచ్చేందుకు నిరాకరించాయి. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది ఏపీ లక్ష్యం. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి పనులు మొదలుపెట్టారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కావాలంటూ రంగంలోకి దిగింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను అడ్డుకునేందుకు ఎన్జీటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుల్లోనూ ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో పర్యావరణ శాఖ అనుమతులు నిలిపివేయడం తెలంగాణకు ఒక రకంగా విజయంగానే చెప్పొచ్చు. కృష్ణా జలాలను ఏపీ దోచుకుపోతుంటే చూస్తూ కూర్చున్నారని అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. తాజా కేంద్ర నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ కూటమి, ఏపీలోనూ అదే కూటమి పవర్లో ఉంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు బ్రేక్ పడడంతో ఏపీ సర్కారు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. ఇది ఒకరి విజయం, మరొకరి పరాజయం అనే సంగతి పక్కన పెడితే 2 రాష్ట్రాల మధ్య జల వివాదానికి మరోసారి బీజం పడిందని చెప్పొచ్చు.